తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తె ఘటన విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుష్ప్రచారం చేశారని ఓ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఎర్రావారిపాలెం పోలీసులు ఈ పోక్సో కేసును నమోదు చేశారు. మైనర్ అయిన తన కుమార్తెపై అత్యాచార యత్నం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుష్ప్రచారం చేశారని, బాలిక భవిష్యత్తును దెబ్బతీసేలా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చెవిరెడ్డి ప్రవర్తించారని బాలిక తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భాస్కర్ రెడ్డిపై పోక్సో అట్రాసిటీ చట్టాల కింద ఎర్రావారిపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 352, 351/2, 196, 61/2, 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం దళితులు కావడంతో అట్రాసిటీ కూడా అదనంగా యాడ్ చేశారు. నవంబర్ 4వ తేదీన తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండల కేంద్రానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా కొందరు ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి దాడికి పాల్పడినట్లు ఓ వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించగా ఇంతలోనే బాలికపై అత్యాచార యత్నం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బాలికను పరామర్శించి ఈ ఘటనపై ఆరా తీశారు. ఈలోగా ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బాలికపై అత్యాచారయత్నం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. అయితే ఇది బాలికపై జరిగిన దాడో అత్యాచార యత్నమో కాదని, బాలిక కావాలని చెప్పిన అబద్ధమని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 11వ తేదీన ఎస్పీ సుబ్బరాయుడు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై అత్యాచారం జరగలేదని, దాడి కూడా తల్లిదండ్రులకు భయపడి ఆ బాలిక అల్లిన కట్టుకథేనని ఎస్పీ స్పష్టం చేశారు. తనతో పాటు చదువుకునే బాలుడితో ఈ బాలికకు స్నేహం ఉందని, వీరిద్దరూ కలిసి నవంబర్ 4వ తేదీ సాయంత్రం మాట్లాడుకోవటానికి బయటికి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లటం ఆలస్యమైందని, తల్లిదండ్రులు అడుగుతారనే భయంతో తన గాజుతోనే బాలిక చేతిపై గాయం చేసుకుని దారిలో ఎవరో ఇద్దరు కుర్రాళ్లు తనపై దాడి చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పిందని వివరించారు. మహిళా డీఎస్పీ, తహసీల్దార్, మహిళా పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు బాలిక తల్లిదండ్రుల సమక్షంలో బాలికను విచారించి వాంగ్మూలం నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. తనతో పాటు చదువుతున్న ఆ బాలుణ్ణి కాపాడాలనే ఉద్దేశంతో ఆ బాలిక కట్టుకథ అల్లినట్లు విచారణలో తేలిందన్నారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ బాలుణ్ణి అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించామని ఎస్పీ చెప్పారు. ఇటువంటి ఘటనలపై వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అత్యాచారం అంటూ కల్పిత వార్తలు ప్రచారం చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆనాడే ఎస్పీ హెచ్చరించారు. అలాగే బాలిక ఘటనపై దుష్ప్రచారం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ చెప్పినట్లుగానే ఆ బాలిక ఘటనలో ముందుగా అత్యాచార ఆరోపణలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే ఇది కక్ష సాధింపు చర్య అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అందుకే ఆయనపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వైసీపీ అంటోంది. మరి దీనిపై చెవిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.